హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫుడీ ఫర్ కిచెన్. ఈరోజు వచ్చేసి మ్యాటర్ ఏంటంటే మనకైతే మనం మిస్టేక్ వల్ల క్యాన్సిలేషన్ ఎలా అవుతుంది ఆర్డర్స్, లేదంటే కస్టమర్ మిస్టేక్ వల్ల క్యాన్సిల్ అవుతుందా అనేది మీకు ఒక చిన్న క్లారిటీ అయితే ఇస్తానండి. ఇక్కడ వచ్చేసి మీకు స్క్రీన్లో చూపిస్తున్నాను చూడండి. మనకు వచ్చేసి కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ అండి ఆర్డర్ వచ్చింది. సో నేను కస్టర్డ్ ఫ్రూట్స్ అన్నది నా దగ్గర అవైలబుల్ లేదు. సో నా అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టడం మర్చిపోయాను. సో దానివల్ల కస్టమర్ ఆల్టర్నేట్గా ఏ ఆర్డర్ అయితే పెట్టుకోలేదు, క్యాన్సిల్ చేసుకున్నాడండి. సో రీఫండ్ అయితే మనకి ఏం రాదు, టోటల్ కస్టమర్కే వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి లెమన్ రైస్ మిక్స్డ్ స్ప్రౌట్ సలాడ్ అయితే వచ్చింది. అది కూడా మార్నింగ్ వచ్చిందండి 8:30కి. నేను ఇంకా అప్పటికి లేవలేదు. సో అది కూడా నేను ఆర్డర్ అయితే క్యాన్సిల్ చేసుకున్నాను. దానికి కూడా మనకి ఎలాంటి అమౌంట్ అనేది రాలేదు. ఇంకొకటి వచ్చేసి 14th 11:28కి కట్టె పొంగల్ ఆర్డర్ వచ్చిందండి. అదైతే ప్రిపేర్ చేశాక రెడీ కొట్టలేదు ఇంకా అప్పటికి క్యాన్సిల్ చేసుకున్నాడు కస్టమర్. సో 40% మనకు వచ్చిందండి, మిగిలినంత కస్టమర్కి స్విగ్గీ అతనికి అమౌంట్ అయితే వెళ్తుంది. సో అవుట్ ఆఫ్ స్టాక్ ఉన్న ఐటమ్స్ మనం అవుట్ ఆఫ్ స్టాక్ పెట్టకపోవడం వల్ల కూడా ఇలా ఆర్డర్ అనేది క్యాన్సిల్ అవుతుంది. ఇంకొకటి మనం ఎర్లీగా ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే కూడా ఆర్డర్ అయితే క్యాన్సిల్ అవుతుందండి. సో మనం రెడీ కొడితేనే మనకు అమౌంట్ అన్నది రీఫండ్ వస్తుంది, కొద్దిగా రాదండి. మన వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.